గురువులను గౌరవించవలెను, గురువుల మాట వినవలెను, గురువులు పాఠాలు చెబితే శ్రద్ధగా వినవలెను, గురువులు మంచి మాటలు చెబితే వాటిని ఆచరించవలెను. ఏంది మల్లీశ్వరి, ఏమైంది నీకు అసలు? గురువు 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 అని ఏమో నీతి సూత్రాలు బాగా చెప్పబడితివి అని అంటారా? ఏం లేదల్లా, గా ఢిల్లీ యూనివర్సిటీ ముచ్చటొచ్చింది. మొన్న యూనివర్సిటీ మేడం గారు అర్రల చల్లదనం కోసం కొత్త ఉపాయం కనిపెట్టింది కదా. ఇక పెద్ద మేడం చెప్పినాక మేము పాటించకుంటే ఎట్లా అని అనుకున్నారు పిల్లలు. మరి వాళ్ళెట్లా ముంగట పడ్డారో చూడాలి, మీరు చూసేయుర్రి. ఫస్ట్ ఇది చూడుర్రి. ఓసిని గోడలకు పిడికెలు కొడుతున్నారు కదా. ఇగో అందరొక్కటి మొత్తం రుద్దుతున్నారు. మరి అదేమన్నా కూలిపోయి గోడనా, ఖరాబ్ అయిన అర్రనా అంటే అది కాదు. మంచిగా పెయింట్ వేసి ఉన్నది, మంచిగా కనబడే దాన్ని పెండతోని పెంట పెంట వేసి వాడేస్తాన్రు. ఎందుకయ్యా అనంటే జర ఫ్లాష్ బ్యాక్ సీన్ చూడాలి. ఆగో గిదే గా సీను. మతికున్నది కదా నొల్లా, ఢిల్లీ యూనివర్సిటీ లక్ష్మీబాయి కాలేజ్ పెద్ద మేడం క్లాస్ రూములకు సున్నం పూసినట్టు ఆవు పెండ పూసింది. స్వయంగా మేడం గారే ఇగో ఇట్లా చేసింది అన్నట్టు. ఎందుకంటే అసలే ఎండాకాలం కదా, ఏసీలు కూలర్ల అవసరం లేకుండా పెండను గోడలకు రుద్దితే అర్ర అంతా సల్లసల్లగా ఉంటదని అనిపించిందట. ప్రయోగం చేద్దాము అని అనిపించి పెద్ద మేడం ఇగో గిట్ల ముంగట పడ్డది. ఇక పిల్లగాళ్ళు కూడా ఇట్లా పెండ రాసిన రూముల్ని పాఠాలు చదువుకున్నారు. ఇక పెద్ద మేడము గంత పెద్ద పెండ పాఠం చెప్పినాక ఈడ చదువుకునే పిల్లలు ఊకుంటారా? మేడం ను ఫాలో అయిపోయిర్రు. వాళ్ళు కూడా పెండ తెచ్చుకొని డైరెక్ట్ పెద్ద మేడం ఆఫీస్కే పోయి ఇగో గిట్ల పిడికెలు కొట్టినట్టు గోడలకు పెండ కొట్టిర్రు. మేడం అద్దంటున్నా కూడా ఇన్లే. గదేంది మేడం, మీకెందుకు ఏసీలు, మీకెందుకు కూలర్లు, పెండ ఉంటే చాలు మస్తు చల్లగత్తది, మీరు నేర్పిన విద్యనేనాయే, మీరే అద్దంటే ఎట్లా అని ఉల్టా అనబట్టిర్రు. ఆగ చూడురోల్లా పెండ్ల శాస్త్రము. जो अधिकार स्टूडेंट को है कि उसके मौजूदगी में क्लासरूम में गोबर लगना चाहिए था, क्यों नहीं? वीडियो है सारे, हर उसमें हर प्लेटफॉर्म पे वीडियो है। ना आप सुनिए तो सही। मैडम के आज रूम में जो रिसर्च उन्होंने करी है वो रिसर्च यहाँ भी लागू होनी चाहिए। यहाँ होगी लागू, पूरी तरीके से लागू होगी। ఇక ఆ రూమునంతా ఇట్లా ఖరాబు చేసే వరకల్లా పాపం పెద్ద మేడం వాళ్ళకెళ్ళి బయటికి పోయింది. ఇంట్లో ఉండు నాతోని కాదు, ఇట్లా గాయ చేసిన పిల్లల మీద యాక్షనింగులు తీసుకున్నదే ఉంటది అని చెప్తున్నదట. మొత్తానికి టీచర్ అమ్మ చెప్పిన పాఠం ఉల్టా ఆమెకే అప్పచెప్పిర్రు అన్నట్టు వీళ్ళు. ఇక ఇట్లా ఈ ఒక్క దాంట్లో కాదు, మరి అన్నిట్లో ఉండాలి అని అంటున్నారు కర్మ టీచర్లు.